ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు అంటే ఎవరికైనా కూడా కామన్గా వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఇప్పుడు ఒక వ్యక్తి టర్మ్ పాలసీ 50 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే అతని శాలరీ ఒక 3 రెట్లు పెరిగింది. సో మనం ఏం చెప్తామంటే అంటే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు 1 కోటి నుండి 2 కోట్ల వరకు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్తాం. సో ఇప్పుడు ఆయనకు వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయంటే సరే ఇప్పుడు ఆల్రెడీ ఒక పాలసీ ఉంది కదా, దాంట్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చా, అంటే దాని కవరేజ్ని పెంచుకోవచ్చా అని అడుగుతారు. సో అటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇంకొక పాలసీ తీసుకోవాలని చెప్తాం. అప్పుడు ఆయన ఏమంటారంటే మరి 2 క్లెయిమ్స్ వస్తే 2 క్లెయిమ్స్ యాక్సెప్ట్ చేస్తారా, లేదు అంటే ఒక క్లెయిమ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారా, లేదు ఒక క్లెయిమ్ ఫస్ట్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకోండి అప్పుడు రెండో వాడు కూడా ఇవ్వడేమో. సో ఇలాంటి డౌట్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో ఈ వీడియోలో మనం ఇదే విషయం మీద మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ 2 కంపెనీల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. అదే రకంగా మనం ఇంకా రకరకాల టర్మ్ పాలసీని కంపేర్ చేసి ఎలా కంపేర్ చేసుకోవాలి, అంటే 2వ టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే ఎలా కంపేర్ చేసుకోవాలి అంటే త్రూ పాలసీ బజార్ అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? మన కుటుంబం యొక్క ఆర్థిక భద్రత కోసం, అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి. ఇప్పుడు ఒక పాలసీ హోల్డరు అంటే ఒక పాలసీ తీసుకునే వ్యక్తి కనుక అతను జీవించున్నాడు అనుకోండి, అంటే ఒక వ్యక్తి సంపాదిస్తుంటే అతను తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తాడు. ఆ పాలసీ హోల్డర్ కనుక చనిపోయాడు అనుకోండి అప్పుడు ఆ టర్మ్ పాలసీ వారికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. సో ఇది బేసికల్గా మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఫెసిలిటీ అంటే సౌకర్యం. సో ఇప్పుడు మీకు 2 టర్మ్ పాలసీలు ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, ఇంకోటి మ్యాక్స్ లైఫ్ ఉంది. అంటే ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే, రికమెండేషన్స్ మాత్రం కావు. సో ఇప్పుడు ఈ పాలసీ హోల్డర్ చనిపోతే మరి ఈ 2 క్లెయిమ్స్ వస్తాయా? అసలు ఐఆర్డిఏ ఏదైతే ఉందో అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది అలో చేస్తుందా లేదా, అంటే ఇలా 2 పాలసీలు 3 పాలసీలు 4 పాలసీలు తీసుకునేవి అలో చేస్తుందా లేదా అనేది మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే రకంగా ఫస్ట్ టర్మ్ పాలసీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సెకండ్ టర్మ్ పాలసీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో రకరకాల పాలసీని ఎలా కంపేర్ చేసుకోవాలి అనేది మనం వాటి గురించి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. పాలసీ బజార్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఎలా చేసుకోవాలని తెలుసుకుందాం. మొదటగా మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే 2 టర్మ్ పాలసీలు అలోడా కాదా అనేది. సో ఐఆర్డిఐ అలో చేస్తుంది. 2 పాలసీలు కాదు, 3 పాలసీలు అయినా 4 పాలసీలు అయినా. సో జనరల్గా 2 పాలసీలు అసలు మనం ఎందుకు తీసుకుంటాం? అది తీసుకుంటే దానికి ఒక మెయిన్ 3 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీ బాధ్యతలు పెరిగినప్పుడు మీకు ఎక్స్ట్రా కవరేజ్ అనేది అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయసులో 50 లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాడు. కానీ అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతనికి పెళ్ళైంది, అతడి ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగినాయి అనమాట, శాలరీ పెరిగింది. సో అప్పుడు అతనికి ఇంకొక ₹1 కోటి టర్మ్ పాలసీ ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. సో అప్పుడు అతను 2వ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 2వ కారణం ఏంటంటే రిస్క్ డివైడ్ చేయడం. అంటే ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ కంపెనీలో ఒక పాలసీ తీసుకున్నారు, కొన్ని రోజుల తర్వాత లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఏం చెప్పారంటే ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంది, దీన్ని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తక్కువ ఉంది. సో ఇలాంటి కారణాలు చెప్తుంటే మీరేం చేస్తారంటే మళ్ళీ తర్వాత ఇంకో కంపెనీలో మీరు తీసుకుంటారు. అప్పుడేం చేస్తారంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఇవన్నీ చూసుకొని అది మంచి కంపెనీ అని చెప్పి నిర్ధారించుకొని అప్పుడు మీరు తీసుకుంటారు. సో మీరు ఏంటంటే అదే మీ రిస్క్ను మీరు డివైడ్ చేసుకోవడం కోసం కూడా తీసుకుంటూ ఉంటాం. ఇక 3వ కారణం, అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనం వేర్వేరు ఫైనాన్షియల్ గోల్స్ను మేనేజ్ చేసుకోవడం కోసం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి బ్యాంక్ వాళ్ళు మీకు ప్రెషర్ పెడుతుంటారు అనమాట. అయితే ఇప్పుడు అదే విధంగా అంటే మీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతున్న కొద్దీ, అంటే మీ రిస్క్ పెరుగుతున్న కొద్దీ, మీ లయబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ ఒక 30 లక్షలు అవుతుంది, అది మీకు 10 సంవత్సరాల్లో అవసరం ఉంది. సో మీరు ఆ 10 సంవత్సరాల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇది ఒక ఫైనాన్షియల్ గోల్. ఇక మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు 50 లక్షల లోన్ ఉంది, 20 సంవత్సరాలు కట్టాలి. సో మీరు 50 లక్షల టర్మ్ పాలసీ అనేది 20 సంవత్సరాల వరకే తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఇవన్నీ కలిపి మీరు 20 సంవత్సరాలు తీసుకోలేదు, ఎందుకంటే చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది 10 సంవత్సరాలు అయిపోతుంది. ఆ తర్వాత మీరు దానికి ఈ కవరేజ్ వేస్ట్, అంటే దాని మళ్ళీ ప్రీమియం వేస్ట్. అందుకని సో వేర్వేరు ఫైనాన్షియల్ గోల్స్ మేనేజ్ చేయడం కోసం కూడా మనము 2వ పాలసీ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం మల్టిపుల్ పాలసీస్ అంటే రకరకాల పాలసీస్, ఎక్కువ పాలసీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ పాలసీలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. మొదటి లాభం ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మన లైఫ్ స్టేజ్ని బట్టి మన కవరేజ్ పెంచుకునే సౌకర్యం దీంట్లో ఉంటుంది. అంటే 2 పాలసీలు 3 పాలసీలు తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు సింగిల్గా ఉన్నారు, అన్మ్యారీడ్గా ఉన్నారు, అప్పుడు మీకు 50 లక్షల కవరేజ్ సరిపోతుంది, మీరు అంతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. పెళ్ళయింది, అప్పుడు మీకు ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం ఉంటుంది. పెళ్ళవడం అంటే అప్పుడు మీ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగాయి. పిల్లలు కలిగారు, అప్పుడు ₹1 కోటి దాకా అవసరం ఉంటుంది. మళ్ళీ మీకు ఎడ్యుకేషన్లో నా 30 లక్షలు కావాలి, దానికి ఇంకొక 30 లక్షలు కావాలి.
హోమ్ లోన్ 50 లక్షలు దానికో పాలసీ తీసుకోవాలి. సో మీరు రకరకాల లైఫ్ స్టేజ్లను బట్టి మీకు కవరేజ్ అవసరం ఉన్నప్పుడు మీరు రకరకాల పాలసీలు తీసుకునే అవకాశం దీంట్లో కలుగుతుంది. మళ్ళీ పాత పాలసీల్ని క్యాన్సిల్ చేయకుండా పాతవి కంటిన్యూ అవుతుంటాయి, కొత్తవి కూడా కంటిన్యూ అవుతుంటాయి అనమాట. సో ఇప్పుడు అంటే కొత్త ప్లాన్స్ కొత్త కంపెనీల పాలసీలు. సో మరి ఇవన్నీ పాతవి కొత్త వాటిని మీరు ఒకే డాష్బోర్డ్లో మేనేజ్ చేయాలంటే మీకు పాలసీ బజార్లో చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ పాలసీలన్నింటినీ ట్రాక్ చేసుకోవచ్చు, అంటే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక రెండవ లాభం ఏంటంటే మీరు ఎక్కువ టర్మ్ పాలసీ తీసుకోవడం వల్ల మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకోటి ఏమవుతుందంటే మీరు 2 చిన్న పాలసీలు తీసుకున్నప్పుడు ఉండే ప్రీమియం అనేది ఒక పెద్ద పాలసీ ప్రీమియం కంటే కూడా తక్కువగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 లక్షల పాలసీ ఒకటి తీసుకున్నారు ముందు, ఆ తర్వాత సరిపోక ఇంకొక 50 లక్షలు తీసుకున్నారు. ఈ రెండింటి ప్రీమియమ్స్ కలిపి 13,000 అయింది. కానీ మీరు అదే 1 కోటి రూపాయల ప్రీమియం కోసం వెళ్తే మాత్రం మీకు 15,000 అవుతుంది ప్రీమియం. సో ఇలా జరిగినప్పుడు అంటే మీకు మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా తెలియడం కోసం ఏం చేయాలంటే మీరు పాలసీస్ని రకరకాల కంపెనీలవి మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు పాలసీ బజార్లో మీ సౌకర్యం ఉంటుంది, మీకు మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు మీ కాస్ట్ తగ్గట్టుగా మళ్ళీ అన్ని పాలసీని కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు 400-500 రూపాయలతోనే మీకు ప్రీమియం స్టార్ట్ అవుతాయి. దాంతో మీకు కోట్ల కవరేజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ పాలసీలు తీసుకోవడం వల్ల కలిగే మూడవ లాభం ఏంటంటే రిస్క్ డైవర్సిఫై అవుతుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ ఇప్పుడు మీరు తీసుకున్న ఫస్ట్ పాలసీ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, అంటే పాలసీ హోల్డర్ చనిపోతే ఫస్ట్ పాలసీ ఏమైందంటే సమ్ లీగల్ ఇష్యూస్ వల్ల క్లెయిమ్ అనేది డిలే అయింది. కానీ మీకు సెకండ్ పాలసీ ఉండడం వల్ల ఏమైందంటే అది అప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో అందుకని మీరు పాలసీ తీసుకునే ముందు ఏం చేయాలి అంటే క్లెయిమ్ రివ్యూస్, అంటే వెరిఫైడ్ క్లెయిమ్ రివ్యూస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేయాలి, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఇవన్నీ చెక్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీరు పాలసీ బజార్ త్రూ చేసుకోవచ్చు. ఇక 4వ లాభం ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద సెక్షన్ 80C ప్రకారం డిడక్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఎంతవరకు అంటే సంవత్సరానికి 1,50,000 వరకు. సో ఇప్పుడు ఒక పాలసీలో కాలేదనుకోండి, ఇంకో పాలసీ తీసుకోవడం వల్ల మీకు ప్రీమియం పెరుగుతున్నప్పుడు మీకు ఆ అమౌంట్ అనేది ఫుల్ బెనిఫిట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ పాలసీ ఉండడం వల్ల కొంతమంది యూజ్ చేసుకోపోయారు, ఒక పాలసీ ఉంటే అంత కావట్లేదు కదా అనుకుంటూ ఉండొచ్చు కదా, బట్ రెండో పాలసీ తీసుకోవడం వల్ల మీకు అది ఫుల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం ఎక్కువ పాలసీలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు చూసాం కదా, వీటి వల్ల నష్టాలు ఏంటో కూడా చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏంటంటే వీటిని మేనేజ్ చేయడం కష్టం. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ పాలసీలు ఉంటాయి కాబట్టి వాటి ప్రీమియం డేట్స్, ఆ పాలసీ డాక్యుమెంట్స్, వాటి రెన్యువల్స్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వేరు కంపెనీస్కి వేరు టైంలో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక్క పేమెంట్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు మీ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ అంటే మీకు ఇచ్చే టిప్ ఏంటంటే మీరు వీటిని ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మీరు మిస్ కారు. లేదంటే క్యాలెండర్ రిమైండర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాలసీ బజార్లో పాలసీ తీసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఈ యాప్ అనేది మీకు ఆటోమేటిక్గా ఈ డ్యూ డేట్స్ రిమైండర్స్ అనేవి ఆటోమేటిక్గా పంపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మీ ఒక్క పేమెంట్ కూడా మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇక రెండవ నష్టం ఏంటి అంటే ఇప్పుడు టోటల్ ప్రీమియమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఫస్ట్ పాలసీ ఒక 50 లక్షల పాలసీ తీసుకున్నారు, ఆ తర్వాత మీరు ఏం చేశారంటే కొన్ని సంవత్సరాలకు రెండో పాలసీ తీసుకున్నారు, అది కూడా 50 లక్షలు. సో ఈ రెండింటి ప్రీమియమ్స్ ఎంత అంటే 14,000 అయింది, 14,000 అవుతుంది. కానీ 1 కోటి రూపాయల పాలసీ కనుక తీసుకుంటే ప్రీమియం 10,000 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండో పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం ఎందుకు పెరిగింది అంటే అప్పటికే మీ వయసు పెరిగింది, మీ కొన్ని హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి అనమాట. సో దీనివల్ల ప్రీమియం పెరిగింది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు పాలసీ తీసుకునే ముందు ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. ఏం కంపేర్ చేసుకోవాలి? సపరేట్ పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం అవుతుంది, ఒకటే పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం అవుతుంది. సో ఇవి చేయాలంటే మీకు ఇప్పుడు ప్రీమియం పాలసీ బయలు తీసుకోవడం వల్ల మీకు ఈ రెండింటి మిక్స్ ఎంత కాస్ట్ అవుతుంది, మామూలుగా ఒకటి తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుందని తీసుకొని మీ బడ్జెట్ తగ్గట్టు మీరు కరెక్ట్ పాలసీని చూస్ చేసుకోవచ్చు. ఇక మూడవ సమస్య ఏం రావచ్చు అంటే మీరు లాయల్టీ బెనిఫిట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక పాలసీ తీసుకున్నారనుకోండి, ఒక పెద్ద పాలసీ, అప్పుడు మీకు కొన్ని కంపెనీస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కస్టమర్ రివార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రీమియం డిస్కౌంట్స్ కానీ లేకపోతే బోనస్ రైడర్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటాయి. కానీ మీరు ఆల్రెడీ ఒక పాలసీ ఇంకో పాలసీ ఇలా స్ప్లిట్ చేసినప్పుడు ఏమైందంటే ఇటువంటి రివార్డ్స్ అనేవి మీకు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4వ సమస్య, అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే స్ట్రిక్ట్ అండర్ రైటింగ్. అంటే ఇప్పుడు మీరు సెకండ్ పాలసీ కోసం లేదంటే థర్డ్ పాలసీ కోసం మీరు అప్లై చేసినప్పుడు కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ పాలసీ ఇస్తే కలిగే కవరేజ్ ప్లస్ ఇంతకుముందు కవరేజ్ కలుపుకొని టోటల్ కవరేజ్ ఎంత ఉన్నాయి అని చెక్ చేస్తాయి.
సో అప్పుడు కవరేజ్ చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు వచ్చే ఇన్కమ్తో కంపేర్ చేసినప్పుడు ఆ కవరేజ్ కనుక ఎక్కువ ఉందనుకోండి, అంటే మీ లిమిట్ కంటే కూడా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, మీకు ఆల్రెడీ 3 కోట్ల లైఫ్ కవర్ ఉంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. మీరు ఏం చేశారంటే అది సరిపోదు అని మీరు అనుకొని ఇంకొక ₹1 కోటి వేరే పాలసీ అప్లై చేశారు. అప్పుడు ఏమైందంటే ఆ పాలసీ కంపెనీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే మీకు అంతకంటే ఎక్కువ ఇవ్వలేము మీ ఇన్కమ్ దృష్టిలో పెట్టుకొని అని చెప్పేసి. సో ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఒకవేళ మీరు పాలసీ బజార్లో కనుక తీసుకున్నట్టయితే మీ డీటెయిల్స్ మీరు ఎంట్రీ చేసినప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ సిస్టమ్ ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది మీకు ఎంత ఎలిజిబిలిటీ రావచ్చు, అంటే మీకు ₹1 వస్తుందా 2 కోట్లు వస్తుందా అనేది అది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అనేది కాదనమాట. అంటే మళ్ళీ అప్లై చేయడము రిజెక్ట్ చేయడము అటువంటి టైం వేస్ట్ అనేది జరగదు. ఒకటి కంటే ఎక్కువ టర్మ్ పాలసీ ఉన్నప్పుడు మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డిస్క్లోజర్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక కంపెనీ దగ్గర టర్మ్ పాలసీ తీసుకున్నారు, మళ్ళీ రెండవ కంపెనీ దగ్గర టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఫస్ట్ కంపెనీ గురించి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1 కోటి టర్మ్ పాలసీ తీసుకున్నారు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో. కొంతకాలం తర్వాత మీరు మ్యాక్స్ లైఫ్ అనే కంపెనీలో ₹1 కోటి టర్మ్ పాలసీ ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఈ కంపెనీ గురించి ఈ పాలసీ గురించి వారికి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు డిస్క్లోజ్ చేయాలంటే ఇన్సూరెన్స్ అనేది ఏ రూల్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే విశ్వాసం అనే ప్రాతిపదికన ఇస్తూ ఉంటారు అనమాట. సపోజ్ మీరు ఏదైనా విషయాన్ని దాచారనుకోండి, దాన్ని ఫ్రాడ్గా మీరు పరిగణిస్తారు, దానివల్ల మీ క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని మీరు ఖచ్చితంగా డిస్క్లోజర్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు పాలసీ ఆల్రెడీ ఉందనుకోండి, ఇక్కడ డిస్క్లోజర్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అక్కడ జస్ట్ మీరు ఒక టిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీస్ అనేవి డిస్క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ టర్మ్ పాలసీలు ఉన్నప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఒక పాలసీ హోల్డర్ చనిపోతే నామినీ ఏం చేయాలి, లేకపోతే ఈ మల్టిపుల్ పాలసీస్ ఉన్నప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూస్తే ఫస్ట్ ఏం చేయాలంటే పాలసీ హోల్డర్ చనిపోయినప్పుడు అన్ని కంపెనీలకు కూడా నామినీ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, సపరేట్గా ఇన్ఫార్మ్ చేయాలి. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్ అన్ని కంపెనీలకు పంపించాలి, మళ్ళీ సపరేట్గా డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఐడి ప్రూఫ్ కావచ్చు, క్లెయిమ్ ఫార్మ్స్ అన్ని కూడా పంపించాల్సి ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు అవసరమైతే. ఎందుకంటే ఒకవేళ ఆ పాలసీ హోల్డర్ కనుక పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల లోపల కనుక చనిపోతే అప్పుడు కంపెనీలు వెరిఫై చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక నాలుగోది ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఎప్పుడు వెరిఫికేషన్ అని పూర్తయిన తర్వాత ఇంకా అన్ని కంపెనీలు ఏంటంటే ఏదైతే సమస్యడు ఉందో అవి రిలీజ్ చేస్తాయి అవన్నీ. అయితే మీరు పాలసీ బజార్లో కనుక పాలసీ తీసుకుంటే మీకు క్లెయిమ్ అసిస్టెన్స్ సౌకర్యం ఉంటుంది. అందులో ఏంటంటే వీరి సపోర్టింగ్ టీము మీకు ఈ క్లెయిమ్స్ను ఫైల్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంటారు. ఒకటి కంటే ఎక్కువ టర్మ్ పాలసీలు ఉన్నప్పుడు మీరు గమనించాల్సిన ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు పాలసీ కనుక ల్యాబ్స్ అయితే మాత్రం మీకు క్లెయిమ్ రాదు. అంటే ఏదైనా ఒక పాలసీ యొక్క పేమెంట్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు మీరు పాలసీ ల్యాబ్స్ అయితే మీకు క్లెయిమ్ రాదు. ఇక ఇంకోటి ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని ఇవి క్లెయిమ్ యాక్సెప్ట్ చేయవన్నమాట, ఆల్రెడీ ముందే చెప్తాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఒక పాలసీ తీసుకునే వ్యక్తి కనుక సంవత్సరం లోపల సూసైడ్ చేసుకుంటే అతడికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు. అదేవిధంగా కొన్ని రిస్కీ జాబ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మైనింగ్ చేసేవాళ్ళు కానీ, ఏవియేషన్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కానీ, అవి రిస్కీ జాబ్స్ కాబట్టి కొన్ని కంపెనీస్ ఇవి యాక్సెప్ట్ చేయవు. ఇక మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు నామినీ డీటెయిల్స్ కనుక కరెక్ట్గా అప్డేట్ చేయకపోతే మీకు క్లెయిమ్స్ సందర్భంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు నామినీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. ఇక నాలుగోది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సిఎస్ఆర్ అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది 95% కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో కానీ, ఎల్ఐసిలో కానీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఇది 95% కంటే ఎక్కువగా ఉంది. సిఎస్ఆర్ మాత్రమే కాదు, ఇంకా మీరు చాలా రేషియోస్ ఇవన్నీ కూడా మీరు పాలసీ బజార్ సైట్లో చూసుకోవచ్చు. దాని తగ్గట్టుగా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే మీరు ఎక్కువ టర్మ్ పాలసీలు తీసుకోవడం అనేది ఒక స్మార్ట్ డిసిషన్, అది లీగల్ కూడా. సో అదొక మంచి నిర్ణయం చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడ శ్రద్ధ వహించాలంటే అది కొనడంలో, కంపేర్ చేసుకోవడంలో, అప్గ్రేడ్ చేసుకోవడంలో, వాటిని మేనేజ్ చేయడంలో మీరు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
అదే రకంగా ఏంటంటే మీరు పాలసీ బయోలో కనుక తీసుకున్నట్టయితే మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. సో ఈ పాలసీ బయో లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకోవడం వల్ల మీకు 15% దాకా డిస్కౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మీరు 5 నిమిషాలు కేటాయించగలిగితే మీ ఫ్యామిలీకి మీరు లైఫ్ టైం సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించవచ్చు.